టీడీపీ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల జాబితాలో ఇటీవల ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన టీడీపీ నేతలకు పెద్దపీట వేశారు. 2 రోజుల్లో కొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం చంద్రబాబు ఆ మాట ప్రకారం మంగళవారం ఆ జాబితా విడుదల చేయించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి ఇదే తొలి జాబితా. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది అని అదే టెలికాన్ఫరెన్స్ లో చెప్పిన చంద్రబాబు అదే మాట ప్రకారం బాగా పనిచేసిన వారు తొలి జాబితాలో ప్రముఖంగా కనిపించేలా చూశారు. ఇక కేవలం పై స్థాయి నాయకులే కాకుండా కింది స్థాయిలో పనిచేసిన వారికి చోటు కల్పించారు. ఎన్నికల ముందు టీడీపీ అంతర్గతంగా 5,000 మంది ఓటర్లకు ఒక యూనిట్ ఇన్ఛార్జిని, 25,000 మందిని ఓటర్లకు ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని నియమించి వారితో ఎన్నికల యుద్ధాన్ని నడిపించింది. ఇందులో ఒక క్లస్టర్ ఇన్ఛార్జికి ఇప్పుడు ఏకంగా చైర్మన్ పదవి లభించింది. శ్రీకాకుళం జిల్లాలో కాళింగ్ సామాజిక వర్గానికి చెందిన వజ్జా బాబురావు ఇటీవల ఎన్నికల్లో ఒక ప్రాంతంలో క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆయన రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ గా నియమించారు. చైర్మన్, డైరెక్టర్లు కలిపి మొదటి జాబితాలో 99 మందికి చోటు కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా టీడీపీ తన అభ్యర్థులకు సంబంధించి 99 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయడం విశేషం. వీరిలో 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు. 6 యూనిట్ ఇన్ఛార్జీలకు డైరెక్టర్ పదవులు దక్కాయి. ఇక 20 చైర్మన్ పదవుల్లో 16 టీడీపీ, 3 జనసేన, 1 బీజేపీకి లభించాయి. డైరెక్టర్ల జాబితా పదవులకు కూడా కూటమి పార్టీల మధ్య పంచారు. ఇక తమ నియోజకవర్గాల్లో కొంతకాలం పనిచేసి తర్వాత రకరకాల కారణాలతో సీటు త్యాగం చేసిన 8 మంది టీడీపీ నేతలకు ఈ జాబితాలో చైర్మన్ పదవులు లభించాయి. వీరిలో మచిలీపట్నానికి చెందిన మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, పోలవరం మాజీ ఎమ్మెల్యే బొరగం శ్రీనివాసులు, నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు, డోన్ నియోజకవర్గానికి చెందిన మన్నె సుబ్బారెడ్డి, ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత ఉన్నారు. ఇక వీరిలో 4 మిత్రపక్షాల కోసం సీట్లు త్యాగం చేయగా మరో 4 సొంత పార్టీ నేతల కోసం త్యాగం చేశారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల ఉన్నత విద్యారంగం గాడి తప్పింది అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రంగాన్ని పట్టాలెక్కించి తిరిగి గాడిలో పెట్టేందుకు స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యా ప్రమాణాలు, ఇతర అంశాల్లో యూనివర్సిటీల ర్యాంకులు మెరుగుపరిచేందుకు 5 ఏళ్ల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో ఉన్నత విద్యాశాఖపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతంపై దృష్టి పెట్టాలి అన్నారు. మరోవైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించాలి అని, దానివల్ల విద్యారంగంలో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. యూనివర్సిటీలో అధ్యాపకులు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు జారీ చేయాలి అని ఆదేశించారు. మారుతున్న డిమాండ్కు అనుగుణంగా కోర్సులు, కరిక్యులం మార్చాలని, ఇందుకోసం దేశ విదేశాల్లో అధ్యయనం చేసి వచ్చే ఏడాది నుంచి కరికులంలో మార్పులు చేయాలని ఆదేశించారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ప్రస్తుతం 36% ఉందని, దాన్ని 2029 నాటికి 60% పెంచాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము అని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. విద్యార్థుల సర్టిఫికేట్లు నవంబర్లో డీజీ లాకర్లో పెట్టాలని సీఎం ఆదేశించారు. ఇక విద్యార్థులకు జాయింట్ డిగ్రీ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి అన్నారు. యూనివర్సిటీలకు ప్రస్తుతం 8 రకాల చట్టాలు ఉన్నాయని, వాటి స్థానంలో ఒకే చట్టం తీసుకురావాలని ఉన్నత విద్యాశాఖ చేసిన ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. అలాగే ఐఐఈ, ఐఐఎంలలో మాదిరి యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్లుగా ప్రముఖ పారిశ్రామికవేత్తలను నియమించాలి అన్నారు. పీపీపీ విధానంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. టాలెంట్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ప్రమోట్ స్టార్టప్ ఎకోసిస్టమ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, గవర్నెన్స్ అండ్ ఎథిక్స్ అంశాల ప్రాతిపదికన యూనివర్సిటీ ఏర్పాటు జరగాలి అని ఆదేశించారు. కేజీ నుంచి పీజీ వరకు కరికులంలో మార్పులు రావాలి అని, దీనికోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలి అన్నారు. విజయవాడలో వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం నేటి నుంచి నష్టపరిహారాన్ని అందించనుంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి నేరుగా నష్టపరిహారం సొమ్మును సీఎం చంద్రబాబు బాధితుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక ఎన్యూమరేషన్ పూర్తి కావడంతో అర్హులైన బాధితులందరికీ వారి ఖాతాల్లో పరిహారం డబ్బులు జమ చేయనుంది. వరదలతో నష్టపోయిన వాహనాలకు బీమా చెల్లింపులు కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. భారీ వర్షాలతో ఏపీ వ్యాప్తంగా 16 జిల్లాల్లో ఆస్తులు, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బుడమేరు వరదలకు విజయవాడలో పలు ప్రాంతాల్లో ముంపునకు గురయ్యాయి. ఇక వరద బాధితులకు పలువురు దాతలు సీఎం సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ కోటి, జేఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రతినిధి జె శేఖర్ రెడ్డి కోటి, హైదరాబాద్ కిమ్స్ చైర్మన్ బొలినేని భాస్కర్ రావు కోటి,
ఇక కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ తన నియోజకవర్గంలో సేకరించిన 95 లక్షలు, రాష్ట్ర ప్రైవేటు స్కూల్స్ తరపున సేకరించిన 82,49,900 రూపాయలు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి 40 లక్షలు, ఇక నెల్లూరు జిల్లా మత్స్యకారులు 15 లక్షలు, సిటీ సిరి డిజిటల్ నెట్వర్క్, కేబుల్ టీవీ ఎంఎస్ఓలు 15 లక్షలు, విజయవాడ కో ఫుడ్స్ ప్రొఫెసర్స్ తరపున బీకే మూర్తి 10 లక్షలు, గన్నవరం డివిజన్లో సేకరించిన 9 లక్షలను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ద్వారా సీఎంఆర్ఎఫ్ కు, అవనిగడ్డలో సేకరించిన 20 లక్షలను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ద్వారా బాధితులకు అందజేసినట్లు అక్కడి ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు తెలియజేశాయి. సనాతన ధర్మానికి హాని కలిగితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు అని, ప్రాణాలు ఇచ్చేందుకైనా తాను సిద్ధమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. చేతులెత్తి నమస్కరిస్తున్న సనాతన ధర్మానికి హాని జరిగితే మౌనంగా ఉండడం మంచిది కాదు అని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అన్నారు. తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంలో వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారానికి క్షమాపణలు కోరుతూ ఆయన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. అందులో భాగంగా ఇంద్రకీలాద్రిపై దుర్గ మల్లేశ్వర దేవస్థానం గుడిమెట్ల మార్గాన్ని నీళ్లు పోసి కడిగి శుభ్రం చేశారు. పసుపు రాసి కుంకుమ అద్దారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. పూజలు అనంతరం ఆయనకు వేద పండితులు, అర్చకులు ఆశీస్సులు అందజేశారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై హిందువులందరూ కలిసికట్టుగా మాట్లాడాలి. దీనిపై మౌనం మంచిది కాదు. వైసీపీ వాళ్ల మాటలు మరింత వేదన కలిగిస్తున్నాయి. తప్పును ఒప్పుకోకుండా బుకాయింపులతో కాలక్షేపం చేస్తున్నారు. తప్పు జరిగినప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటామని చెప్పాలి. అంతేకాని ఇష్టానుసారంగా మాట్లాడడం ఏంటి? దుర్గగుడిలో వెండి రథం, సింహాల ప్రతిమలు మాయమైతే అప్పట్లో వైసీపీ నాయకులు అవహేళన చేస్తూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు నాడు క్రైస్తవుల్లో మరొకరు చేయలేదు. ఇక చేతులకు తాళ్లు కట్టుకుని బొట్టు పెట్టుకునే హిందువులే మాట్లాడారు అన్నారు. ఇక మాజీ ఏఐజీ పొన్నగోలు సుధాకర్ రెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నారని పవన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పందికొవ్వు చాలా ఎక్కువ ధర ఉంటుందని, తక్కువ ధర గల నెయ్యిలో ఎలా కలుపుతారు అని పొన్నగోలు అంటున్నారు. భక్తుల మనోభావాలను మరింత దెబ్బకొట్టేలా ఆయన మాట్లాడుతున్నారు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నటుడు ప్రకాష్ రాజు సున్నిత అంశాల విషయంలో తెలుసుకొని మాట్లాడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రకాష్ రాజు తనకు మంచి మిత్రుడని, అతనిపై ఎంతో గౌరవం ఉందని, అయితే సనాతన ధర్మ పవిత్రతకు భంగం కలిగినప్పుడు మాట్లాడడం కూడా తప్పే అని ప్రకాష్ రాజు చెబితే ఎట్లా అని ప్రశ్నించారు. లడ్డూ విషయంలో జోకులు వేయడం సరికాదు అని తమిళ నటుడు కార్తీని ఉద్దేశించి అన్నారు. తిరుమల వెంకటేశ్వరుడు పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వారి పని పట్టేందుకు సిట్ ఏర్పాటైంది. ఈ బృందానికి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నాయకత్వం వహించనున్నారు. ఇక ఈ మేరకు సిట్ ఏర్పాటుకు ఏపీ సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ప్రభుత్వ జీవో రావాల్సి ఉంది. ఇక పశువులు, పంది తదితర జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని తిరుమల లడ్డూల తయారీకి వాడిన వ్యవహారంపై కొన్ని రోజులుగా దేశం బాగ్గమంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సిట్ను ఏర్పాటు చేయనున్నట్లు 2 రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఐజీ, ఆపై హోదా కలిగిన పోలీసు అధికారి నేతృత్వంలో సిట్ పనిచేస్తుంది అని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐజీ త్రిపాఠి నేతృత్వంలో విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో మంగళవారం సిట్ ఏర్పాటైంది. లడ్డూ నాణ్యత నుంచి దాని వెనుక ఉన్న కమిషన్ల బాగోతాన్ని, అపచారానికి బాధ్యులను ఈ బృందం తేల్చనుంది. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల దేవస్థానానికి సరఫరా అయిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు నివేదికలు బయటకు వచ్చాయి. హిందువులు, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు ప్రపంచ వ్యాప్తంగా దెబ్బతినడంతో పాటు దేశ విదేశాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. పార్టీలకు అతీతంగా హిందువులు, క్రైస్తవులు, నాస్తికులు అందరూ స్పందించారు. 2 ట్యాంకర్ల నెయ్యి నుంచి శాంపిల్స్ తీసి ల్యాబ్కు పంపగా నివేదికలో జంతువుల కొవ్వు ఉన్నట్లు తేలింది అని టీటీడీ ఈవో శ్యామలారావు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సిట్కు అధిపతిగా తెలుగేతర ఐపీఎస్ అధికారిని నియమించడం గమనార్హం. బీసీ సంఘం నాయకుడు, వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన తెలంగాణ నేత ఆర్ కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. సోమవారమే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ను కలిసి రాజీనామా లేఖ అందజేయగా చైర్మన్ మంగళవారం ఆమోదం తెలిపారు. పదవీకాలం ఇంకా 4 ఏళ్లు ఉండగానే కృష్ణయ్య రాజీనామా చేశారు. వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు, బీద మస్తాన్ రావు రాజీనామా చేశారు. దీంతో సభలో వైసీపీ ఎంపీల బలం 11 నుంచి 8కి తగ్గింది. ఇక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏరికోరి తెచ్చుకున్న నేతలు, సన్నిహితులు కూడా ఆయనకు దూరం అవుతుండడం గమనార్హం. ఇక మాజీ మంత్రి, సమీప బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కొద్ది రోజుల కింద పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని తాడేపల్లి ప్యాలెస్ లో ఈ నెల 20న జరిగిన విలేకరుల సమావేశంలో ప్రశ్నించగా సీనియర్ నేత పార్టీని వీడిపోతున్నాడు అమ్మా, ఎవరు పోతున్నారు అని జగన్ వెటకారంగా మాట్లాడారు. ఇక కొత్త వారు వస్తారని వ్యాఖ్యానించారు. అలా మాట్లాడిన 3 రోజులకే రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. కృష్ణయ్య రాజీనామా ఆమోదం పొందింది. అదే బాటలో మరికొందరు నేతలు ఉన్నారని, తమ అధినేతకు షాక్ ఇవ్వబోతున్నారు అని వైసీపీ వర్గాలు తెలియజేశారు.
సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. సిఐడి కస్టడీలో తనకు చిత్రహింసలకు గురి చేశారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. విజయపాల్పై వచ్చిన ఆరోపణలు ఆందోళనకరమైనవి, తీవ్రమైనవి అని తెలిపింది. ఇక రఘురామపై కేసు వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని, ఇరుపక్షాల వాదనలు బట్టి అర్థమవుతోంది అని, ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం ఉంది అనే కారణంతో ఉన్న వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా ఉండలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ ఘటనలో రఘురామకు తీవ్ర గాయాలు కాలేదని ఎవరూ చెప్పలేరు. ఇక తప్పు చేసిన వ్యక్తులు పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ పెద్దలు అయినప్పుడు గాయాల తీవ్రత ముఖ్యం కాదు. ఇక 4 గోడల మధ్య జరిగిన ఈ ఘటనను సామాన్యులు గమనించే అవకాశం లేదు. ఆ ప్రదేశం పిటిషనర్ పూర్తి నియంత్రణలో ఉంది. ఆయన సీనియర్ పోలీసు అధికారి. ఆయనతో పాటు కేసులో ఉన్న సహనిందితులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. రఘురామపై కస్టడీలో దాడి జరిగిన సమయంలో పిటిషనర్ ఆ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్నారు. వైసీపీ హయాంలో జే బ్రాండ్ పేరిట పేదల రక్తాన్ని పీల్చేసి వేల కోట్లు వెనకేసుకున్న తాడేపల్లి ప్యాలెస్ లో అవినీతి, మద్యం కంపు ముక్కుపుట్ల అదిరేలా వస్తోంది. ఇక మద్యం తయారీ మొదలు కొనుగోలు వరకు, సరఫరా నుంచి విక్రయాల వరకు అన్నీ నాడు జగన్ గ్యాంగ్ గుప్పిట పెట్టుకుంది. ఈ గ్యాంగ్ ఆనాడు సాగించిన అక్రమ దందా వెలికి తీసే పనిలో నిమగ్నమైన సిఐడి కీలక ముందడుగు వేసింది. 3 నెలల క్రితం నమోదైన కేసులో సీజ్ చేసిన ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి గదిని సిఐడి అధికారులు జల్లెడ పట్టారు. అక్కడి ఫైళ్లు, డాక్యుమెంట్లు, కంప్యూటర్లలోని సమాచారాన్ని విశ్లేషించే క్రమంలో జే బ్రాండ్ డొంక భారీగా కదిలినట్లు సమాచారం. ఇక బాధ్యులకు సంఖ్యలు వేసేందుకు సిఐడి అధికారులు సిద్ధమవుతున్నారు. వైసీపీ వంది మాగదుల మద్యం దోపిడీ బయటకు వస్తోంది. ఇక 5 ఏళ్ల పాటు జగన్ పాలనలో పేదలను దోచిన కుట్ర కోణం వెలుగులోకి వస్తోంది. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చిన మోసగాడి గుట్టు బయటపడుతోంది. స్టార్ హోటళ్లలో తప్ప ఎక్కడా లిక్కర్ లేకుండా చేస్తాను అంటూ నాసిరకం మద్యాన్ని స్టార్ హోటళ్ల ధరలకు విక్రయించిన వంచకుడి బండారం బయటపడుతోంది. జే బ్రాండ్ తో పేదల రక్తాన్ని పీల్చేసి వేల కోట్లు వెనకేసుకున్న తాడేపల్లి ప్యాలెస్ లో అవినీతి, మద్యం కంపు ముక్కుపుటలు అదిరేలా వస్తోంది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2019, 2020లో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ తో సహా పోలవరం ప్రాజెక్టు కీలక నిర్మాణాలు దెబ్బతిన్నాయని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఇక ఆయన హయాంలోనే ప్రాజెక్టుకు ప్రధాన నష్టం జరిగింది అన్నారు. ఆయన బాధ్యతలు చేపట్టాక నిర్మాణాన్ని యథాతథంగా కొనసాగించి ఉంటే, డయాఫ్రమ్ వాల్ పై ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ ను నిర్మించి ఉంటే 2020 వరదలకు వాల్ దెబ్బతినేది కాదు అని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పంపిన సమగ్ర నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో మరమ్మతులు చేయాలా, కొత్తది నిర్మించాలా అనే సందేహాలు నివృత్తికి అమెరికా, కెనడా దేశాలకు చెందిన ఇతరేసి నిపుణులను కేంద్ర జలశక్తి శాఖ నియమించింది. ఇక అమెరికాకు చెందిన ప్రాజెక్టుల నిర్మాణ నిపుణులు జియాన్ ఫ్రాంకో డి సికో, డేవిడ్ బి పాల్, కెనడా నిపుణులు సీన్ హించ్ బర్గర్, రిచర్డ్ డొనెల్లీ జూన్ 30, జులై మొదటి వారంలో ప్రాజెక్టు ప్రాంతంలో 4 రోజులు పర్యటించి స్వదేశాలకు వెళ్లిన వీరు తర్వాత ప్రాథమిక నివేదిక పంపారు. అందులోని కొన్ని అంశాలపై కేంద్ర జల సంఘం, రాష్ట్ర జల వనరుల శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రధానంగా 2016లో ప్రారంభించిన వాల్ 2018లోనే పూర్తయితే 2018లోనే దెబ్బతిన్నట్లుగా ప్రాథమిక నివేదికలో పేర్కొనడాన్ని ఆక్షేపించాయి. సమగ్ర అధ్యయనం చేశాక స్పష్టమైన నివేదిక ఇవ్వాలని అంతర్జాతీయ నిపుణులను కోరుతూ లేఖ రాశాయి. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా అక్కడ ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించిన క్రమంలో నిర్వాసిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు మూసీ పరివాహక ప్రాంతంలో 10,000 కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఖ్య మరింతగా ఉంటుంది అని, సుమారు 16,000 కుటుంబాలు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇక వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలి అన్న సీఎం ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, అధికారుల బృందం ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఇక తొలి విడతలో రివర్ బెడ్ లో 1600 ఇళ్లను తొలగించే ప్రక్రియ వెంటనే మొదలవుతుంది అని చెప్పారు. తర్వాత బఫర్ జోన్లో నిర్మాణాలను తొలగిస్తామని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే పేదల ఇళ్లతో పాటు చెరువులు, నాలాల వద్ద ఉంటున్న పేద కుటుంబాల వివరాలను కూడా సేకరించాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన పేదలందరికీ భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి అన్నారు. ఒక్క పేద కుటుంబం కూడా రోడ్డున పడకూడదు అని, అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రో రైలు అధికారులతో సమీక్ష నిర్వహించారు. దసరాలోపు 4వ విడత రుణమాఫీ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు అవసరమైన కసరత్తును ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. రేషన్ కార్డులు లేకపోవడం, కుటుంబ నిర్ధారణ
కాకపోవడం, ఆధార్లో తప్పులు దొరకడంతో పెండింగ్లో ఉన్న రైతుల సమాచారాన్ని సరిచేసి 4వ విడతలో రుణమాఫీ చేయనున్నారు. ఇక ప్రస్తుతం కుటుంబ నిర్ధారణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండగా ఈ నెలాఖరు వరకు డేటా అప్లోడ్ పూర్తి చేయనున్నట్లు తెలిసింది. ఇక దసరా పండుగలోపు 4,25,000 మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. ఈ మేరకు నిధుల సర్దుబాటుపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 15 ఆగస్టు నాటికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 22 లక్షల మంది రైతులకు 17,934 కోట్లు రుణమాఫీ చేశారు. అయితే రేషన్ కార్డులు లేని రైతులకు, కుటుంబ నిర్ధారణ కాని వారికి, ఆధార్, బ్యాంకు ఖాతా పుస్తకాల్లో తప్పులు దొర్లిన రైతులకు రుణమాఫీ చేయకుండా పెండింగ్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నిర్ధారణ కాని రైతులు 4,28,000 మంది ఉండగా ఆధార్, ఇతర సాంకేతిక సమస్యలు ఉన్న రైతులు 1.26 లక్షల మంది ఉన్నారు. మొత్తం కలిపి 5,54,000 మంది రైతుల ఖాతాలు పెండింగ్ లో పెట్టారు. ఇక పంట రుణమాఫీ యాప్ ను ప్రత్యేకంగా రూపొందించి వివరాలు అప్లోడ్ చేయాలని మండల వ్యవసాయ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 4 వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. తెలంగాణలోని నేటి నుంచి గాంధీ భవన్ కు మంత్రులు వెళ్లనున్నారు. వారానికి 2 రోజుల పాటు గాంధీ భవన్ లో మంత్రులు అందుబాటులోకి ఉండనున్నారు. బుధవారం, శుక్రవారం ఉదయం 11 నుంచి 2 గంటల వరకు గాంధీ భవన్ లో ప్రజలు, కార్యకర్తలతో మంత్రులు ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్టోబర్ చివరి వరకు మంత్రుల షెడ్యూల్ ను గాంధీ భవన్ సిబ్బంది ప్రకటించారు. దీంతో గాంధీ భవన్ కు మంత్రి దామోదర్ రాజనరసింహ రానున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. పార్టీ అధికారంలోకి వచ్చిన నియోజకవర్గ స్థాయిలో పార్టీ క్యాడర్ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. దీన్ని పరిష్కరించడంలో లోకల్ నాయకులు విఫలమవుతున్నట్లు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సైతం తమను అధికారంలోకి తీసుకొచ్చిన క్యాడర్ కోసం ఏదైనా చేయాలి అనే తపనతో ఉన్నారు. తమను గెలిపించిన క్యాడర్ను రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపిస్తేనే తాము గెలిచినట్లని రేవంత్ పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో దసరా నాటికి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ఏఐసీసీ వైపు నుంచి ఎలాంటి ఆలస్యం లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పినట్లు తెలిసిందే. మంత్రివర్గంలో మరో 6 ఖాళీలు ఉండగా 4 పేర్లను తాము ఖరారు చేశామని, మరో 2 పేర్ల విషయంలోనే ఏకాభిప్రాయం కుదరలేదని ఖర్గే సోమవారం తనని కలిసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో అన్నట్లు తెలిసింది. ఈ 2 బెర్తుల కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వేర్వేరు పేర్లను ప్రతిపాదించారని ఆయన చెప్పినట్లు సమాచారం. గత వారం ఈ 2 నేతలు ఢిల్లీకి వచ్చి ఖర్గే, కేసీ వేణుగోపాల్ ను కలిసి వెళ్లారు. అయితే హర్యానా, జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల హడావిడి తగ్గాక అక్టోబర్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి చర్చలు జరుపుతారని, ఆ తర్వాత మంత్రివర్గ జాబితా ఖరారు కావచ్చు అని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా మంత్రివర్గంలో నూతనంగా చేసే వారిలో ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, మల్రెడ్డి, రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, వాకిడి శ్రీహరి, ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్, రామచందర్ నాయక్, ఎమ్మెల్సీ ఆమీర్ అలీఖాన్ తదితరుల పేర్లు చర్చలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం దోచుకుంటోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అయ్యప్ప సొసైటీలో ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, కమిషన్లు, సెటిల్మెంట్లు దంతా నడిపిస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గతంలో తనతో చెప్పారు అని తెలియజేశారు. సీఎం, ఆయన బంధువులు చేస్తున్న దౌర్జన్యాలతో తెలంగాణలో రియల్ ఎస్టేట్ ధమాల్ అయ్యింది అన్నారు. ఇక తెలంగాణ భవన్లో శేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించారన్న కారణంతో వారిపై రేవంత్ రెడ్డి సర్కార్ పగబట్టినట్లుగా వ్యవహరిస్తోంది అని అన్నారు కేటీఆర్. హైడ్రా పేరుతో పేదల బతుకులను రోడ్డుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రాకు అందరూ సమానమని చెబుతూనే సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి మాత్రం ముందుగా నోటీసులు ఇచ్చారు. పేదల ఇళ్లను మాత్రం పిల్లలు పుస్తకాలు తెచ్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా కూల్స్తున్నారు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లను కూలగొట్టాలని సవాల్ విసిరారు. పేదల ఇళ్లను కూల్చివేస్తే బీఆర్ఎస్ ఊరుకోదని, బాధితులకు అండగా పోరాటం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ కనిపిస్తూనే ఉంటారు. ఆయన ఆనవాళ్లు చెరిపేయడం మీ వల్ల కాదు చిట్టినాయుడు అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రభుత్వానికి చెప్పకుండానే 159 కోట్ల బ్యాంకు గ్యారంటీల సొమ్మును నిర్మాణ ఏజెన్సీకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చేశారు. ఇచ్చే ముందు నిర్మాణ సంస్థ నుంచి అండర్టేకింగ్ తీసుకున్నారా లేదా అన్న సమాచారము ఈఎన్సీ కార్యాలయానికి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ జరుపుతున్న విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. క్రోస్ ఎగ్జామినేషన్ లో భాగంగా 5గురిని ప్రశ్నించింది. వీరిలో ప్రస్తుత మాజీ అధికారులు ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి నిర్మాణ సంస్థకు బ్యాంకు గ్యారంటీల సొమ్మును ఎవరు విడుదల చేశారు, దానికి ముందు అండర్టేకింగ్ ఏమైనా తీసుకున్నారా అని ఈఎన్సీ కార్యాలయంలోని డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ అజ్మల్ ఖాన్ ను కమిషన్ ప్రశ్నించింది. దీనికి ఆయన జవాబిస్తూ 2020 అక్టోబర్ 13వ తేదీన రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఇక బ్యాంకు గ్యారంటీల విడుదలకు సంబంధించి అందులో చర్చించాం. 159 కోట్ల బ్యాంకు గ్యారంటీని మహదేవ్పూర్ E1CH
బ్యారేజ్ తిరుపతిరావు విడుదల చేశారు. ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అని వివరించారు. ఇక బ్యాంకు గ్యారంటీలు ఇచ్చే ముందు నిర్మాణ సంస్థ నుంచి అండర్ టేకింగ్ తీసుకున్నారా అని కమిషన్ ప్రశ్నించగా దీనిపై ఈఎన్సీ కార్యాలయానికి ఎటువంటి సమాచారం లేదు అని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ముడిపడిన సమాచారం కావాలని విజిలెన్స్ శాఖ లేఖ రాసిందా అని ప్రశ్నించగా రాసిందని జవాబిచ్చారు. తాను చేరే నాటికే బ్యారేజీల నిర్మాణం పూర్తయిందని రామగుండం మాజీ కరుణాకర్ తెలియజేశారు. జలాశయాల్లో నీటిని తొలుత తాగునీటికి, ఆ తర్వాతే సాగునీటికి, చివరిలో జల విద్యుత్ ఉత్పాదనకు వినియోగించాలి అనేది నిబంధన. అయితే వరదలు తగ్గి ఇన్ఫ్లో లేనప్పటికీ తెలుగు రాష్ట్రాలు పోటీ పడి శ్రీశైలం రిజర్వాయర్ను ఖాళీ చేస్తున్నాయి. జల విద్యుత్ ఉత్పత్తి పోతిరెడ్డిపాడు నుంచి భారీగా నీటి తరలింపుతో జలాశయం వేగంగా ఖాళీ అవుతోంది. ఈ నెల 9న 206 టీఎంసీల నీటి నిల్వ ఉండగా ప్రస్తుతం 163 టీఎంసీలు మాత్రమే ఉంది. శ్రీశైలం పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా 3 వారాల్లో 52.61 టీఎంసీలను ఖాళీ చేసేశారు. నవంబర్ దాకా ప్రాజెక్టులకు వరద ప్రవాహం ఉంటుందని సమాచారం ఉన్నా ఖచ్చితంగా వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఎగువన ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద పోటెత్తితేనే దిగువన ఉన్న శ్రీశైలంలో నీటిని విద్యుత్ ఉత్పాదనకు వినియోగించాలి. ఇక ఆల్మట్టి నుంచి కేవలం 12,000 క్యూసెక్లు, ఆ దిగువన ఉన్న నారాయణపూర్ నుంచి 14,307 క్యూసెక్లు అవుట్ఫ్లో మాత్రమే ఉంది. ఇక జూరాల నుంచి 18,355 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉన్నా ఒక్క చుక్క కూడా శ్రీశైలం జలాశయంలోకి చేరకుండానే మళ్లిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క చుక్క కూడా రావడం లేదు అని ఆంధ్రప్రదేశ్ జలవనరుల సమాచార వెబ్సైట్లో గణాంకాలు చూపిస్తుండడం గమనార్హం. వచ్చిన ఇన్ఫ్లోను వచ్చినట్లే పోతిరెడ్డిపాడు, కల్వకుర్తి నుంచి మళ్లిస్తుండడం గమనార్హం. అనంతపురం జిల్లా కనేకల్లు మండలం హనకనహాళ్ రామాలయ ఉత్సవ రథానికి దుండగులు నిప్పు పెట్టారు. సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఇక హనకనహాళ్ గ్రామానికి చెందిన మూలింటి ఎర్రిస్వామి కుటుంబ సభ్యులు 19 లక్షలు వెచ్చించి 3 ఏళ్ల క్రితం రథాన్ని తయారు చేయించి పురాతన రామాలయానికి సమర్పించారు. ఇక రథాన్ని భద్రపరిచేందుకు ఆలయ ప్రాంగణంలో రేకుల షెడ్ ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో రథాన్ని గ్రామంలో ఊరేగించి యథాస్థానంలో ఉంచుతారు. రథం షెడ్లో మంటలు చెలరేగడాన్ని గ్రామస్తులు గుర్తించారు. రథానికి నిప్పు పెట్టారని కేకలు వేయడంతో అందరూ మేల్కొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఇక షెడ్డు తాళాలను పగలగొట్టి రథంపై పెట్రోల్ పోసి నిప్పు అడ్డించినట్లు గుర్తించారు. మంటలను ఆర్పేలోగా రథం చక్రాల మధ్య భాగంగా పాక్షికంగా దహనమైంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 వర్గాల మధ్య ఉన్న కక్షలే రథానికి నిప్పు పెట్టడానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. విషయం తెలియగానే జిల్లా అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమగ్ర నివేదిక సమర్పించాలి అని జిల్లా అధికారులకు ఆదేశించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాలోనూ అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 26, 27 తేదీల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 27 వరకు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు దంచుకొట్టాయి. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. వరద నీరు ముంచెత్తడంతో మేడ్చల్ జిల్లా మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో ముంఖల్, హర్షగూడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కాసంపేట మండలం సంఘంలో పెంకుటిల్లు కూలిపోయింది. ఇక కొందుర్గు మండలంలోని ఎంకిర్యాల, తంగళ్లపల్లి మధ్య మట్టి రోడ్డు మళ్లీ తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దేశంలో యువతకు ఉపాధి లేకుండా చేసి వారికి బీజేపీ తీరని అన్యాయం చేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఫలితంగా హర్యానా వంటి రాష్ట్రాల్లో యువత విదేశాల బాట పట్టి తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటుంది అని చెప్పేసి వాపోయారు. ఇటీవల ఆయన అమెరికా వెళ్లినప్పుడు హర్యానా నుంచి అమెరికా వలస వెళ్లిన వారితో మాట్లాడిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక హర్యానాలో ఉపాధి దొరకనందునే తాము అమెరికా వలస వచ్చి కష్టాలు పడుతున్నట్లు వారు రాహుల్ గాంధీకి చెప్పారు. హర్యానా యువత ఎందుకు డంకీలుగా మారుతున్నారు అని రాహుల్ గాంధీ ఎక్స్ లో పెట్టిన తన పోస్టులో ప్రశ్నించారు. అక్రమ వలసదారులపై షారూఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాతో ఈ పదం జనం నానుడిలోకి వచ్చింది. ఇక బీజేపీ తెచ్చిన నిరుద్యోగ సమస్యతో లక్షలాది మంది తమ వారికి దూరంగా విదేశాల్లో కష్టాలు పడుతున్నారు అని ఆరోపించారు. తాను తిరిగి స్వదేశానికి వచ్చాక హర్యానాలో వారి కుటుంబాలను కలుసుకున్నప్పుడు వారి కళ్లలో ఎంతో ఆవేదన కనిపించింది అన్నారు. 10 ఏళ్లలో దేశ యువతకు బీజేపీ తీవ్రమైన అన్యాయం చేసింది అన్నారు. హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ రాష్ట్రంలోని యువత విదేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా చేస్తామని, ఇది తమ నిర్ణయమని స్పష్టం చేసింది.
10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ కు సర్వం సిద్దమైంది. ఈ దశలో మొత్తం 26 నియోజకవర్గాల నుంచి 239 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 25.78 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించుకున్నారు. ఇక 6 జిల్లాల్లో విస్తరించిన ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల నిమిత్తం భారీ ఎత్తున మోహరించిన భద్రతా సిబ్బంది ఉనికితో ఒక రకమైన ఉద్విగ్న వాతావరణం అయితే నెలకొంది. ఇక ఆర్టికల్ 370 రద్దు జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో దేశమంతా ఈ ఎన్నికలను ఆసక్తిగా చూస్తోంది. ఇక ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లోని 5 లోక్సభ స్థానాలు కలిపి 58.46% ఓట్లు నమోదైంది. ఇది గడిచిన 35 ఏళ్లలో ఇక్కడ నమోదైన అత్యధిక పోలింగ్. 2019తో పోలిస్తే 2024లో కాశ్మీర్ లోయలో ఏకంగా 30% మేర ఓటింగ్ పెరిగింది. ఇక ప్రస్తుత ఎన్నికల్లో సైతం మొదటి విడత పోలింగ్లో 61% ఓటింగ్ నమోదైంది. గతంలో ఉగ్రవాదుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు సైతం భయపడే పరిస్థితి ఉండేదని, సామాన్య ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయలేకపోయేవారని, ఇక దీనివల్ల ఎన్నికల్లో పోటీ వాతావరణం కొరవడి ఎన్సీ ఇక పీడీపీ వంటి పార్టీలదే పైచేయిగా ఉండేది అని రాజకీయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. భారతీయ రైల్వేస్ పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. పట్టాలు తప్పడంలో ఇండియన్ రైల్వే ప్రపంచ రికార్డు సృష్టించింది అని అన్నారు. పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురి జిల్లాలో ఖాళీగా వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన 5 బోగీలు పట్టాలు తప్పిన నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. పట్టాలు తప్పిన ఘటనలో రైల్వే శాఖ ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రజల సెక్యూరిటీ ప్రమాదంలో పడ్డాయి. రైళ్లలో ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. రైల్వే మంత్రి ఎక్కడున్నారు? ఎన్నికల్లో ఓట్ల కోసం రావడం వల్ల ప్రయోజనం లేదు. ఇక ప్రజలు ప్రమాదంలో ఉన్నప్పుడు వారి పక్షాన ఉండాలి అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్పై పరోక్ష విమర్శలు గుప్పించారు. కేంద్ర రైల్వే మంత్రిగా 3 సార్లు తాను పనిచేసినప్పుడు ఆ శాఖను సాఫీగా నడిపానని, పశ్చిమ బెంగాల్కు 2 లక్షల కోట్ల విలువ చేసే పలు ప్రాజెక్టులు కేటాయించినట్లు చెప్పారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ ఇంటి స్థలాల కేటాయింపు కుంభకోణంలో సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. గవర్నర్ ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ సిద్దరామయ్య వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. సిద్దరామయ్య భార్య పార్వతి అక్రమ మార్గంలో ముడా నుంచి 14 ఇంటి స్థలాలు పొందారని, ఆమె నుంచి ముడా సేకరించిన 3 కంటే వీటి విలువ ఎన్నో రెట్లు అధికమని సామాజిక కార్యకర్త టీజే అబ్రహం, ప్రదీప్ కుమార్, స్నేహమయి కృష్ణ గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన గవర్నర్ సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఇక గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీఎం సిద్దరామయ్య హైకోర్టులో వేసిన పిటిషన్పై జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం 4 రోజుల పాటు విచారించి తీర్పు ఇచ్చింది. సిద్దరామయ్య పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. సీఎం ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతించడం సమంజసమైందని తీర్పులో స్పష్టం చేసింది. సీఎం కుటుంబ సభ్యులు లబ్ధి పొందిన విషయం కావడంతో విచారణ జరగాలి అని న్యాయమూర్తి పేర్కొన్నారు. సీఎం సిద్దరామయ్యకు వ్యతిరేకంగా హైకోర్టులో తీర్పు రావడంతో కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది. 3 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్లిన మోదీ తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన అధ్యక్షుడు బైడెన్తో కలిసి క్వాడ్ దేశాల సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. అయితే ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న రిపబ్లికన్ల అభ్యర్థి మాజీ అధ్యక్షుడు ట్రంప్ను గాని, డెమోక్రాట్ల అభ్యర్థులు కమలా హ్యారిస్ ను గాని కలవకుండానే వెనుతిరగడం చర్చనీయాంశంగా మారింది. భారత ప్రధాని మోదీ తనను కలవనున్నారు అని ఆయన పర్యటనకు ముందు స్వయంగా ట్రంప్ కూడా చెప్పారు. ఇక ప్రధాని బిజీ షెడ్యూల్ వల్లే వారిని కలవకుండా వీలు కాలేదు అని చెప్తున్నప్పటికీ ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయాలు జోక్యం చేసుకోవద్దు అనే ఉద్దేశంతోనే ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.